ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ పిల్లల విషయంలో మీరు ఎంతో శ్రద్ధ తీసుకోగలగాలి. మీరు ఎప్పుడు శ్రద్ధ తీసుకోగలుగుతారంటే, దేవుడి యొక్క లేఖనాల్ని మీరు స్పష్టంగా మీరు ఎప్పుడైతే గ్రహించుకుంటూ ఉంటారో, అందులో ఉండేటువంటి సారం మీ హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో, దానిని బట్టి మీరు శక్తి నొంది, మీ పిల్లల విషయంలో వారి మార్గాలన్నింటినీ మీరు చాలా స్పష్టంగా చూడగలుగుతారు. ఎప్పుడైతే మీరు అలా స్పష్టంగా చూడగలగడం ప్రారంభిస్తారో, ప్రభు అయితే మీకు నడిపించి, మీ పిల్లలు సరైనటువంటి స్థితిలో ఎదగడానికి కావాల్సినటువంటి బలాన్ని మీకు ఇస్తారు. వారితో మీరు పోరాటం చూసేటప్పుడు మీరు బలహీన పడిపోరు, వేదన చెందరు, కలవట పడిపోయి నిస్సత్తువ కలిగినటువంటి స్థితిలోనికైతే వెళ్ళిపోరు. ఎందుకంటే దేవుని యొక్క మాట అది ఎంత గొప్పదంటే, ఆయన లేఖనాలు మీరు శ్రద్ధగా వింటూ ఉంటే మీ పిల్లల్ని సరిగా కట్టుకోవడానికి, స్పష్టంగా కట్టుకోవడానికి దేవుడైతే కృపణిస్తారు. లోకస్వార్త 11:1 శిష్యులైతే యేసుప్రభుని అడుగుతూ ఉన్నారు, ప్రభు మాకు ప్రార్థన చేయడం నేర్పించు, ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు అని చెప్తూ ఉన్నప్పుడు వారైతే అనుకుంటూ ఉన్నారు, తమ ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రతి ప్రార్థన ఈరోజు దైవ సన్నిధిలో, ముఖ్యంగా నీ పిల్లల గురించి నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాలని నువ్వు కోరుకుంటే, దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి మనం సిగ్గుపడకూడదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభులో ఉన్నాం కాబట్టి మనకంతా తెలుసని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. లోకస్వార్త 11:5-8 చూసినప్పుడు, ఒక వ్యక్తి ఒక ఇంటికి అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు, అతని ఇంట్లో రొట్టెలు లేనప్పుడు తినడానికి ఏమని ఇవ్వాలి కాబట్టి, వేళకాని వేళలో ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఇప్పుడు చేయాలని అతను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తన స్నేహితుని ఇంటికి వెళ్తే ఆ స్నేహితుడు అతని కుటుంబం నిద్రలో ఉన్నప్పుడు, ఈయన వారిని లేపడానికి మొదట్లో ఇష్టపడకపోయి ఉండొచ్చు, కానీ తర్వాత మరి అవసరాన్ని బట్టి సిగ్గు వదిలి తలుపు కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక అతను పదే పదే తలుపు కొట్టడం, ఇంకా పదే పదే తలుపు కొట్టడం వల్ల ఖచ్చితంగా అతనికి దొరికిందని దేవుడి యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక నీ జీవితంలో పట్టుదలతో అడుగుతూ ఉండాలి. నువ్వేం అడుగుతున్నావో నువ్వు చూసుకోవాలి. మనం ఏం అడుగుతున్నామో మనకు కొన్నిసార్లు తెలియదు. దేవునికి అయిష్టకరమైన వాటిని అడుగుతూ ఉంటాము. దేవుడు ఏదైతే ఇవ్వాలని ఉన్నాడో, ఏదైతే ఆయన మనకి ఇవ్వగలడో, మనం ఏది అడిగితే మంచిదో దాని గురించి మనం తెలుసుకోవాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక విశ్వాసంతో తనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో, అలాగే సరైనటువంటి స్థితిలో సరైన దాన్ని ఎవరైతే అడుగుతారో అది ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడని ఏదైనా నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయాలి. నువ్వు పదే పదే ప్రార్థిస్తే అది నిజంగా నీకు అవసరమని నీ హృదయంలో నువ్వు ఒక ప్రత్యక్షత నీకుంటే అది ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డుని అడిగితే తేలినిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి అంత మంచివి ఇవ్వాలని మీరు అనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మనే ఇస్తాడు కదా అని అతను మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ ఉదయకాలనైతే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, పిల్లల విషయంలో గురించి మాట్లాడుకుంటున్నాము. పిల్లల ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి సన్నిధి తల్లిదండ్రుల్లోనే మొదట ఉండాలని ప్రభు ఈ ఉదయకాలను మాట్లాడుతూ ఉన్నారు. కనుక మీ నీతిని బట్టి మీ యొక్క పరిగెత్తేటువంటి పరుగు అది నిజమైన నీతో నిజమైనటువంటి పరుగు నువ్వు చూసుకోగలగాలి. నీ పిల్లల గురించి నువ్వు దుఃఖపడవచ్చు, కానీ నీలో నీతి అనేది నిలిచి ఉండేలాగా నువ్వు చూసుకోగలగాలి. అప్పుడు ఖచ్చితంగా మీరే మీ పిల్లలకి అంత మంచి ఇవ్వాలని కోరుకున్నప్పుడు పరలోకపు తండ్రి మీ పిల్లల విషయంలో మీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? కనుక మీ పిల్లల గురించి చింతించకండి. మీ పిల్లలు ఆత్మీయంగా మహిమ కలిగినటువంటి స్థితిలోనూ వారు ఎదగాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా దేవుడిని ఆశ్రయించి ఆయన నీతి ఏంటిదో మీరు తెలుసుకోగలగాలి. ప్రభా మీ దయగలిగే నష్టాలకు అప్పగించుకుంటుండగా ప్రతి ఒక్కరూ తమ పిల్లల విషయంలో చింతిస్తుండగా, పిల్లలకు కావాల్సిన సన్నిధి వారి జీవితంలో కొమ్మరింపజేసి నీ మహిమను తోడుగా ఉంచి బలపరచమని, అన్ని విషయాల్లో కృప చూపమని, మీ సమాధానకరమైన సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచుతుండగా ప్రతి ఒక్కరూ గ్రహింపులోనికి వెళ్ళి పొందుకునేలాగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.